కిసిక్ 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 ఏముందో నాకు అర్థం కావట్లేదు. ట్రెండ్ అయితే అవుతుంది, 42 మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి. బట్ సాంగ్ ఇప్పుడు కంపేరింగ్ టు పుష్ప 1లో ఉన్న ఐటమ్ సాంగ్తో పోల్చుకున్నా కూడా అంత ఎఫెక్టివ్గా ఏం లేదు. అసలు ఆ ఫోటో తీసుకో అన్నదాన్ని సాంగ్ చేశాడు అసలు డిఎస్పి. ఆ టాలెంట్కి ఒప్పుకోవచ్చు, బట్ ఆ సాంగ్ వినడానికి కూడా అంతగా ఏం అనిపించలేదు నాకైతే. బట్ చూడాలి ఆ సిచ్యువేషన్కి సినిమాలో అలాంటి సాంగ్ ఉండాలా ఉండకూడదా అనేది సినిమా చూసిన తర్వాత మేబీ అర్థమవ్వచ్చు. నేనైతే అంత నాట్ ఇంప్రెస్. ట్రైలర్లో చాలా మంచి క్లిప్పులు చూపించాడు, బట్ ఈ సాంగ్ వచ్చిన తర్వాత వాబ్బో ఏంద్రా ఇది అనుకున్నాను నేనైతే. కానీ ఎక్కడో హిట్ అవ్వాలని మనసులో ఉన్నా ఎక్కడో ఏదో కొడుతుంది సీనా అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, ఇదే సుకుమార్ తోటి ఆర్య 1 హిట్ అయింది, ఆర్య 2 ఫ్లాప్ అయింది. అదే మాదిరిగా ఇప్పుడు పుష్ప 1 హిట్ అయింది, పుష్ప 2 ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉందని చాలా మంది అంటున్నారు. సో దాన్ని మీరు ఎలా చూస్తారు అన్న? సుకుమార్ అనే వ్యక్తి చాలా టాలెంట్. ఆయన స్క్రిప్ట్ వైజ్ కానీ ప్రతిదీ క్యాల్కులేషన్తో రాసే వ్యక్తి. ఆ వ్యక్తి కంపల్సరీ ఆయన ఏమనుకుంటాడో అదైతే తీస్తాడు. ఇప్పుడు వేరే వాళ్ళకి నచ్చాలి నచ్చకూడదు అనేది సెకండరీ థింగ్. సినిమా ఒక డైరెక్టర్ వే ఎలా ఉంటుందంటే, నేను ఇది అనుకున్నాను, ఇది నేను తీస్తా, మీకు నచ్చిందా అది మీకు నచ్చినా నచ్చకపోయినా అది మీ ఒపీనియన్ మాత్రమే, నేను అనుకున్నది నేను తీస్తా అనే వ్యక్తి సుకుమార్. సో ఆయన ఏదైతే రాసుకున్నాడో పేపర్ మీద అది ఎగ్జాక్ట్గా చూపించగలడు. సో మ్యాక్సిమం బాగుంటుందని నేనంటే అనుకుంటున్నాను సినిమా. ఎందుకంటే ఆ ఫైట్స్ కావచ్చు, లేకుంటే ఇంకా వేరే వేరే కొన్ని సీన్స్ కావచ్చు, శ్రీవల్లి గురించి చూపించిన విజువల్స్ కావచ్చు, చాలా హైప్ అని తీసుకొచ్చాయి. బట్ ట్రైలర్ లో చూసుకుంటే మనము లాస్ట్ టైం తగ్గేది లేని చేతితోటి చేశారు గడ్డం కింద. ఈసారి ఆమె పేరేంది రష్మిక కాలుతో చేశాడు, అలా చేయడం కరెక్ట్ అనుకుంటారు మీరు? చేయొచ్చు అన్న, దాంట్లో యాక్టింగే కదా. ఇప్పుడు సినిమాలో రేపులు చేస్తున్నారని రియల్ లైఫ్ లో చేయాలని కాదు కదా. ఈ సినిమా అనేది ఒక క్రియేషన్, అది ఎలా అయినా చేయొచ్చు, ఎలా అయినా చూపించచ్చు. అవతల వ్యక్తులు అంటే చెడు ప్రభావితం చేయకుండా ఏం చేసినా కరెక్టే. అది సినిమాలాగే చూద్దాం. బయట ఇప్పుడు సినిమాలో జరిగిందల్లా రియాలిటీలో జరగాలనే ఉండదు కదా. సమ్ టైమ్స్ రియాలిటీని తీసుకెళ్లి సినిమాలో పెడుతున్నారు తప్ప సినిమాలో జరిగేదాన్ని రియాలిటీగా ఎవరు చేయరు. బ్రో ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ బ్రో, ఇంకోటి పుష్ప 2కి 710 రూపాయలు డబుల్ స్క్రీన్ లో అంటే మల్టీప్లెక్స్ లో అంటున్నారు, 350 రూపాయలు ఏమో సింగిల్ స్క్రీన్ లో అంటున్నారు. మీకు ఎలా అనిపించింది? అలా పెంచడం కరెక్ట్ అనుకుంటారు? అది ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు అనుకుంటున్నాను నేనైతే, ఇంకా అవ్వదు కూడా. ఇంకోటి చాలా మంది పుష్ప లాంటి సినిమా ఇంకేది రాదు, అలాంటి సినిమాలు లేవని మాట్లాడే వాళ్ళకి ఒకటి చెప్తున్నాం. సినిమా స్థాయి పెరిగే కొద్దీ సినిమా రేటు పెరుగుతుంది, మనం అది నోటీస్ చేయాలి. ఇంకా చాలా మంది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి ముఖ్యంగా చెప్తున్నా, సినిమాలో దమ్ము లేదు కాబట్టి వీళ్ళు ఇష్టానుసారంగా 4 రోజుల్లో కలెక్షన్ జేబులకి దోచేసుకుందాం అని చెప్పేసి తీసుకుంటున్నారని ఒక టాక్ అయితే ఉంది. సో మీరేమంటారు భయ్యా? అది రాంగ్ అన్న, ఆ స్టేట్మెంటే రాంగ్. సినిమాలో దమ్ము ఉంటేనే ఆడుతుంది. నీకు కలెక్షన్ కావాలని చెప్పి ఇప్పుడు నువ్వు ఒక సినిమాకి 10 కోట్లు రేటు పెడితే వెళ్తావా? వెళ్ళవుగా. దాని వాల్యూ ఎంతో అంతే వాల్యూ ఉంటుంది ఏ సినిమాకైనా. ఇప్పుడు దేవరా సినిమా వచ్చింది, సింగిల్ స్క్రీన్ 150 రూపీస్ పెంచారు, ఏమైంది? 150 రూపీస్ ఏం కాదు. ఫ్యాన్స్ అనేవాళ్ళు చూడడానికి ఇష్టపడతారు, చూడాలనుకున్నాడు చూస్తాడు, ఇది ఎక్కువ రా అనుకున్నాడు మానేస్తాడు, అంతే. ఇప్పుడు వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెడతారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా మంది నేషనల్ అవార్డు గురించి చాలా మాటలు మాట్లాడారు. నేను రీసెంట్గా వీడియోస్లో చూసా. మెయిన్గా వాళ్ళకే చెప్తున్నా, ఒక్క నిమిషం. నేషనల్ అవార్డు అల్లు అర్జున్కి వచ్చింది, అలాంటి సినిమాలు ముందు రాలేదు అనే మాట చాలా మంది చెప్తుండగా విన్నా నేను. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, సినిమా స్థాయి పెరిగే కొద్దీ అవార్డులు పెరుగుతాయి తప్ప ఈ ఒక్క సినిమానే బెస్ట్ సినిమా, ఇలాంటి సినిమా ఇంకా లేదు అనే మాట అబద్ధం. మీరు ఎన్నన్నా అల్లు అర్జున్ మంచి హీరో, మంచి యాక్టర్, మంచి డాన్సర్, కానీ ఫ్యాన్స్ అని చెప్పుకునే నిబ్బిగా వాళ్ళకి చెప్తున్నా, జర జాగ్రత్తగా మాట్లాడండి. వేరే వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు, వేరే వాళ్ళు తీసేవి సినిమాలే, వేరే వాళ్ళకి హిట్లు ఉన్నాయి, వేరే వాళ్ళకి 1000 కోట్లు కూడా ఉన్నాయి, కానీ చూసుకొని మాట్లాడితే చాలా మంచిది. ఇప్పుడు బాహుబలి వచ్చి ఎన్ని రోజులు అయ్యిందన్న? మరి బాహుబలి వచ్చి దగ్గర ఎన్ని ఒక 10 ఇయర్స్ అయింది. ఈ 10 ఇయర్స్ లో ఏం బీకలేదు కదా. మరి 10 ఇయర్స్ స్పాన్ లో సినిమా ఇండస్ట్రీ ఎంత డెవలప్ అయ్యింది. బాలీవుడ్ ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా చిన్న చూపు చూసేది, బట్ బాలీవుడ్ డైరెక్టర్లే వచ్చి మనతో సినిమాలు తీస్తున్నారు. అప్పుడు మన రేంజ్ పెరిగినట్టే కదా, అప్పుడు ఆటోమేటిక్గా కలెక్షన్లు పెరుగుతాయి. 5 రూపాయలు ₹10 పెట్టి చాక్లెట్ కొన్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు అదే చాక్లెట్ని ₹2 ₹3 పెట్టి కొన్నాం. ఎందుకు ₹10 కొనొచ్చు కదా. ఎందుకంటే పెరిగే కొద్దీ వాల్యూ పెరుగుతుంది దేనికైనా. సాంగ్ డిసప్పాయింట్ చేసింది కిసిక్ అనే సాంగ్, అలాగే సినిమా కూడా డిసప్పాయింట్ చేస్తుంది అని కొంతమంది అంటున్నారు. సినిమా చూసిన తర్వాత మాట్లాడాలన్న మనం. ఏదంటే ఒక సాంగ్ బాగాలేదు,
ఒక చిన్న డైలాగ్ బాగాలేదన్నంత మాత్రాన సినిమాని మనం ఇది చేయలేం కదా. ట్రైలర్లు చింపేస్తాయి సమ్ టైమ్స్. సినిమాకి వెళ్తే ఏముండదు డొల్లా. సినిమా చూసి ఏదైనా ఉంటే సినిమా తర్వాత మాట్లాడాలి కానీ మెగా ఫ్యాన్స్ కావచ్చు, లేకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్, వేరే వేరే ఏ ఫ్యాన్స్ అయినా కావచ్చు, ఏదైనా సినిమా చూసిన తర్వాత మాట్లాడదాం. ఏదైనా పర్లేదు, తర్వాత మాట్లాడుకుంటే చాలా బెటర్. ముందే మాటలు వదిలేస్తే మీకే నష్టం. థ్యాంక్ యూ.